వెల్కమ్ టు సుమన్ టీవీ నెల్లూరు. క్రిస్మస్ ఎందుకు వచ్చిందంటే గాడ్ ఈజ్ లవ్ అని మనం చూస్తాం. పిల్లలకి వీటి యొక్క ఇంపార్టెన్స్ వందల సంవత్సరాల క్రితము ఇలా దేవుడి లోకానికి వస్తాడు. దేవుని యొక్క ప్రత్యక్షత తెలివి లేని వాళ్ళకిని, తెలివి ఉన్న వాళ్ళకిని, జ్ఞానులకును జ్ఞానహీనులకును ఇద్దరికీ సమానంగా బోధించబడినది. ఈరోజు మనతో రెవరెండ్ శాలీ ఎమాన్యుయల్ విజయరత్నం గారు ద లోన్ స్టార్ చర్చ్ నుంచి స్టూడియోకి వచ్చేసి ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ నెల్లూరు. థ్యాంక్ యూ. సుమన్ టీవీ నెల్లూరు ప్రేక్షకుల తరపున మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. క్రిస్మస్ గురించి చూస్తున్న ప్రేక్షకులకి కాస్త క్లుప్తంగా చెప్తారా అండి? తప్పకుండా. క్రిస్మస్ అనగానే మనకు అది ఇంగ్లీష్ పదమని అనుకుంటున్నాం. వాస్తవానికి అది లాటిన్ వర్డ్. మాస్ అంటే పూజ, క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు ప్రభు. క్రీస్తుకు పూజ అనే దాన్ని క్రిస్మస్ అనేటువంటి అర్థం వచ్చే మాటలో ప్రపంచమంతటికీ అది పరిచయం అనేటువంటి పదం. సో ప్రపంచమంతా కూడా క్రీస్తుకు పూజ అనేటువంటి పదాన్ని ఉపయోగించి అందరూ కూడా పండుగ చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం కదండి. అది క్రిస్మస్ అనే పదానికి. క్రిస్మస్ ఎందుకు వచ్చిందంటే దేవుడు ఈ లోకానికి ప్రజలందరినీ ఆయన ఆశీర్వదించడానికి, ప్రజలందరినీ సంతోషపరచడానికి, ప్రజలందరినీ కూడా రక్షించడానికి, ప్రజలందరూ కూడా సమానమే, ప్రజలందరికీ కూడా సమాధానము అనేది ప్రాముఖ్యంగా తెలియచేయడానికి, ఆయన ప్రేమను వ్యక్తీకరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మన క్రిస్మస్ను మనం పర్వదినంగా ఆచరిస్తున్నాం. ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, ప్రేమని పంచడానికి అని. క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మనకి ఈ జీసస్ లవ్ని ఎలా ప్రజలందరికీ పంచుతాము? దేవుని యొక్క వాక్యం మనం చూస్తే గాడ్ ఈజ్ లవ్ అని మనం చూస్తాం. అది బైబిల్లో ఉన్నటువంటి కొటేషన్ అన్నమాట. సో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ అనగానే మనము త్యాగం అనేది జ్ఞాపకం వస్తుంది. సో ప్రేమ ఆల్వేస్ ఫైండ్స్ సాక్రిఫైస్. కనుక తల్లి ఒక ప్రేమ చూపిస్తుంది, తండ్రి ప్రేమ చూపిస్తున్నాడు. సో మనల్ని ప్రేమించే ప్రేమ అనేది త్యాగాన్ని కోరుకుంటూ ఉంది. కనుక దేవుడే తాను త్యాగం చేయటానికి లోకానికి వచ్చి తన ప్రేమను చూపించాడు. సో ప్రేమకు నిదర్శనం దేవుడే. పార్షియల్గా తల్లి అయినా, తండ్రి అయినా, లేకపోతే స్నేహితులైనా, అసలు వాస్తవానికి దేవుడు ప్రేమ లేకపోతే మనం ఎవరు కూడా లేము, ఈ సృష్టి లేదు. అక్కడ చెప్పాలంటే ఒక మాట చెప్పాలంటే. సో గాడ్ ఈజ్ లవ్. ఆ ప్రేమనే మనం అందరిలో చూస్తున్నాం. ఆ ప్రేమను అందరికీ పంచాలనే ఉద్దేశంతో దేవుడు ఆయన ప్రేమను మనకు చూపించాడు. సో ఆ ప్రేమను ఆయనతో ఉంచుకుంటే మనకు తెలియదు కదా. సో ఆయన లోకానికి వచ్చింది ఆయన ప్రేమను పంచడానికి. సో ఆయన ప్రేమను అనుభవించే ప్రతి ఒక్కరు కూడా లోకాన్ని ప్రేమించాలి, లోకములో ఉన్నవారిని ప్రేమించాలి, లోకం ఉన్న వాళ్ళందరితో కూడా సత్సంబంధం కలిగి ఉండాలి. దైవత్వాన్ని గురించి, దైవతత్వాన్ని గురించి ఇతరులకు మనము ప్రేమ ద్వారానే తెలియచేయగలం. ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి కదా సార్, పిల్లలకి వీటి యొక్క ఇంపార్టెన్స్ మీరు అన్నట్టు ప్రేమ, త్యాగం, దానం, వాటిని వాళ్ళకి అర్థమయ్యే రకంగా ఎలా చెప్పాలంటారు ఈ జీ జనరేషన్ వాళ్ళకి? జీజన్లో ఉన్నటువంటి పిల్లలకు నిజంగా అది మన జీవితంలో మనము వారికి నేర్పించగలిగితే వాళ్ళు నేర్చుకోగలరు. ఇప్పుడు అవుట్ సైడ్ నుంచి పిల్లలు నేర్చుకోవడం కంటే కూడా ఇన్సైడ్ నుంచి నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం. అది ఫ్యామిలీలో నుంచే ప్రారంభమవుతుంది, మన కుటుంబంలోంచే ప్రారంభమవుతుంది. కనుక మన కుటుంబంలో లేనిది వెలుపటి నుంచి రావడం అనేది ఎక్స్పెక్ట్ చేయడం చాలా ఒక రకంగా అది దొరకదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్పించాలి పిల్లలకి ఏ విధంగా మనం ఇవ్వాలి, ఎలాగ ప్రేమ చూపించాలి, స్నేహంగా ఎలా ఉండాలి, ఇతరులను ఎలా గౌరవించాలి, ఇతరులను ఎలా మర్యాదించాలి. మా చిన్నతనంలో బస్సు ఉండేది. ఆ బస్సుకి ముందు ఇంజిన్ ఉండేది. లారీస్కి ముందు ఎట్లా ఉంటుందో అట్లా ఉండేది బస్సు. ఆ బస్సు నేను ఎక్కేటప్పుడే మొదట దేవుని స్మరించుము అని ఉండేది. అది మెట్లు ఎక్కే ముందే. సో ఇప్పుడు అట్లాంటి వర్డ్స్ ఎక్కడ కనపట్లేదు. సో అది రావాలి అంటే ముందు మన ఫ్యామిలీలో మన పిల్లల్ని ఆ విధంగా ఎడ్యుకేట్ చేయాలి. ఆ ప్రేమను పంచడం అనేది మన దగ్గర నుంచే ప్రారంభించాలి. ఎప్పుడైతే మన దగ్గర ప్రారంభిస్తామో సొసైటీ కూడా నేర్చుకుంటుంది. ఎందుకంటే సొసైటీలో ఉండేది మన పిల్లలే కదా. సో పిల్లలకి ఇవ్వడం అనేది మనం నేర్పాలి. వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు దాంట్లోంచి తొలగిపోరని దేవుని యొక్క వాక్యం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీస్లోంచి మన పిల్లలకి నేర్పించగలిగితే సొసైటీలో వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, ప్రేమ అందరికీ పంచుకోగలుగుతారు.
సార్ ఇప్పుడు ప్రీవియస్ డెకేడ్స్తో మీరు కానీ చూసుకున్నారంటే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కానివ్వండి, వాటి యొక్క ఇంపార్టెన్స్ కానివ్వండి, ఫ్యామిలీస్లో, సొసైటీస్లో ఇంక్రీజ్ అయిందంటారా, డిక్రీజ్ అయిందంటారా? అది చాలా కష్టమైనటువంటి ప్రశ్న వేశారు మీరు. వాస్తవానికైతే డిక్రీజ్ అయిందే చెప్పాలి. కానీ డిక్రీజ్ అయిన దానికి కొంత కారణాలు కూడా ఉన్నాయి. సో జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ కొంత గ్యాప్ రావడం, తల్లిదండ్రుల మధ్య గ్యాప్ రావడం, కుటుంబాలు కొన్ని వేరైపోవటం, స్వార్థం పెరిగిపోవటం, చదువు సరిగా లేకపోవటం, కొంత ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం సమాజంలో, ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో కూడా, ఒక్క దీంట్లోనే కాదు, ప్రతి దాంట్లో కూడా ఈ వేరియేషన్ మనం చూస్తాం. సో ఎందుకు డిక్రీజ్ అంటే లాట్ ఆఫ్ అక్కడ ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కోసారి ఫైనాన్షియల్గా మనము బ్యాక్ అయినప్పుడు కొంత మనం చేయలేకపోవచ్చు. కానీ మీరు చెప్పినట్టుగా ముందు జనరేషన్లో పోల్చుకుంటే ఈ జనరేషన్ వాళ్ళు కొంత వెనుకబడే ఉన్నారనే చెప్పవలసి వస్తుంది. దాని కారణాలు కొన్ని ఉండొచ్చు. సో రిలీజియస్గా ఏంటంటే ఈ పోటీ తత్వంలో, ఈ పోటీ లోకంలో దాని వెంబడి పోయి స్ట్రెస్కి వెళ్ళిపోయి, డిప్రెషన్కి వెళ్ళిపోయి, ఈ సొసైటీలో ఎక్కడ కూడా వాళ్ళకి అది దొరకపోయేసరికి రిలీజియస్గా కూడా కదా వెనకబాటుతనం అని మనం చూస్తాం. సార్ మామూలుగా ఫెస్టివల్ అంటేనే ఫ్యామిలీస్ని ఐకమత్యంగా తీసుకురావడం, సొసైటీలో మంచిని పంచడం అంటాం కదా సార్. సో క్రిస్మస్ సెలబ్రేషన్లో ఈ స్పిరిట్, ఈ జాయ్ ఆఫ్ స్పిరిట్ ఏదైతే ఉందో దాని ద్వారా ఫ్యామిలీస్ని మనం ఎలా యునైట్ చేయొచ్చు? మీరు అన్నారు ఫ్యామిలీ ద్వారానే పిల్లలు తెలుసుకుంటారు అని. సో మనం ఆ ఫ్యామిలీస్ని గెట్ టుగెదర్ చేయగలిగితే పిల్లల్లో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది, ఇంపార్టెన్స్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ క్రిస్మస్ని మీరు ఈ ఫ్యామిలీస్ అన్నిటిని యునైట్ చేయడానికి ఏం చేస్తున్నారు సార్? సో ఇప్పుడు ఫ్యామిలీస్ని యునైట్ చేయడం అనేది అది ఒక్క రిలీజన్కే సంబంధించిందా, లేకపోతే అన్ని రిలీజన్కి సంబంధించిన విషయాలు అనేది ముందు మనము ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో అందరినీ కలపాలి అనుకున్నప్పుడు లైక్ మైండెడ్ పీపుల్ ఆల్సో విల్ బి దేర్. అలా ఉన్నప్పుడే మనం అందరినీ కలుపుకోగలము. కలుపుకునేటువంటి మనస్తత్వం మనకుంటుంది. కలుపుకొని వెళ్ళడంలో ఉన్నటువంటి ఆనందం ఇంకొక చోట ఎక్కడ ఉండదు. ఐకమత్యమే మహాబలం. సో ఎక్కడైతే ఐకమత్యం ఉంటుందో అక్కడ ఈ డిఫరెన్స్ అనేది ఉండదు. సో ఈ పరిస్థితుల్లో ఆ ప్రేమను పంచడానికి ప్రతి ఒక్కరికి ఆ మైండ్ ఉండాలి. ఇప్పుడు నేను అనుకోండి, నేను చెప్తాను, యాక్సెప్ట్ చేయడానికి మీరు కూడా ఉండాలి కదా. మీరు యాక్సెప్ట్ చేయకుండా నేను వచ్చి ఏదో చెప్పాను అనుకోండి, అది మీకు నచ్చకపోవచ్చు, మీరు దానికి అగ్రి కాకపోవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అయినప్పటికీ అసలు దేవుడు ఎందుకు వచ్చాడు అనే ప్రశ్న మీరు అడిగితే పంచడానికే, ప్రేమను పంచడానికే. సో జీసస్ క్రైస్ట్ హస్ కమ్ టు దిస్ వరల్డ్ టు లే హిస్ లైఫ్. ఆయన ప్రాణాన్ని పంచడానికి వచ్చాడు, ఇవ్వడానికి వచ్చాడు. సో అలా ఆ తత్వం మనకుంటే ప్రతి వాళ్ళకి మనకున్నది ఇస్తాం. ప్రాణం ఇవ్వాలని కాదు అని అర్థం. దేవుడు కాబట్టి ఇచ్చాడు, మనం ఇవ్వలేం. కానీ మనకి ఉన్నది ఇచ్చి వాళ్ళని మంచిగా చూసుకోగలం, మంచిని పెంచగలం. సో దానికి ఏమవుతుంది, కొద్దిగా ఎఫర్ట్ పెట్టాలి, కొంత మనము లాస్ అవ్వాలి. అవన్నీ కూడా మనము ఆలోచించుకొని ఇతరులతో కలిసి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సో ఎప్పుడైతే మనం కలిసి వెళ్ళడానికి ఇష్టపడతామో ఆటోమేటిక్గా ఎదుటి కూడా గుర్తిస్తారు, వాళ్ళు కూడా కోఆపరేట్ అవుతారు. ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, జీసస్ పుట్టి ఎర్త్ మీదకి వచ్చారు అని. నా దగ్గర ఒక చిన్నది ఉంది సార్. ఇందాక మీరు జీసస్ భూమి మీదకి వచ్చారు అన్నారు. సో జీసస్ బెత్లెహేంలోని పశువుల పాకలోనే ఎందుకు పుట్టారు అనేది ఈ సీన్ని మన ప్రేక్షకులు కాస్త వివరిస్తారా? చాలా మంచిగా అడిగారండి. ఇప్పుడు పశువుల పాక అనేది నిజంగా అది బైబిల్లో ఉన్నటువంటి వర్స్. ఆయన పశువుల పాకలో పుట్టాడని గొర్రెల కాపరులకు దేవుని దూత ప్రత్యక్షమై, ఇదిగో సర్వలోకానికి రక్షకుడిగా జన్మించేటువంటి ప్రభువు పుట్టున్నాడు, మీరు వెళ్ళి ఆయనను చూడండి. ఆయన ఎక్కడ ఉన్నాడంటే పశువుల పాకలో ఉన్నాడు. సో జన్మించింది ఒక చోట, పెట్టబడింది ఒక చోట. సో పశువుల పాకలో జన్మించలేదు, ఆయన జన్మించాడు, ఆయన పశువుల పాకలో తీసుకొచ్చి అక్కడికి పెట్టారు. సో స్థలం లేనందువలన. సో ఆ గొర్రెల కాపర్లు ఉండేటువంటి బెత్లెహేం. సో బెత్లెహేంలో అనేటువంటిది చాలా చిన్న గ్రామం. సో వెరీ స్మాల్ విలేజ్. సో దానికి ప్రాఫెసీ ఉందన్నమాట. ఆ ప్రాఫెసీ చెప్పినప్పుడు
వందల సంవత్సరాల క్రితము ఇలా దేవుడి లోకానికి వస్తాడు, వచ్చినప్పుడు ఆయన బెత్లెహేంలోనే జన్మిస్తాడు అనేటువంటి ఒక ప్రాఫెసీ ఉంది. ఆ ప్రాఫెసీ ఫుల్ఫిల్ చేయడానికి బెత్లెహేంలోనే ఆయన జన్మించవలసి ఉంది. సో ఆయన బెత్లెహేంలో జన్మించిన తర్వాత ఆ న్యూస్ దేవుని దూతల ద్వారా గొర్రెల కాపర్లకు తెలియజేశాడు. సో గొర్రెల కాపర్లు ఇట్స్ బిగ్ సబ్జెక్ట్. అయినప్పటికీ ఏంటంటే వాళ్ళు ఆ గ్రామానికి వెలుపట్టు ఉండేవాళ్ళు, గ్రామంలో ఉండేవాళ్ళు కాదు. సో దే ఆర్ వాచింగ్ దర్ ఫ్లాక్. వాళ్ళు ఆ గొర్రెలను కాచుకుంటూ ఉంటే వాళ్ళకు కూడా వెళ్ళి, మీకు కూడా సువార్త చెప్తున్నాను, మీరు భయపడక్కర్లేదు, ప్రజలందరికీ ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు, సో మీరు వెళ్ళి చూడండి అని కొన్ని వాస్తవాలు చెప్తాడు దేవుని దూత. అప్పుడు వెళ్ళి చూడటానికి ఈ పశువుల పాక అక్కడ మెన్షన్ చేస్తారు. సో ఈ పశువుల పాకలో డైరెక్ట్గా అక్కడ మనకు ఇంకా చాలామంది కనిపిస్తారు. గొర్రెల కాపర్లు, జ్ఞానులు, వీళ్ళందరూ కనిపిస్తారు. ఎట్ ఏ టైం వాళ్ళంతా లేరు. సో వాళ్ళు టైం ప్రకారము వాళ్ళ దేవుడు వాళ్ళకి రివల్యూషన్ ఇచ్చిన ప్రకారము ఒక్కొక్కరు వచ్చి ప్రభువుని చూచారు. సో గొర్రెల కాపర్లు ఒకసారి వచ్చి చూశారు, కొంత టైం అయిన తర్వాత జ్ఞానులు వచ్చారు. ఇలా జరిగింది పీరియడ్ ఆఫ్టర్ పీరియడ్. వాళ్ళని ఇక్కడికి డైరెక్ట్ చేసింది ఒక స్టార్ అని అంటారు కదా సార్, దాని వెనక ఒక స్టోరీ ఏమైనా ఉంటే చెప్తారా? సో ఒకే మంచి ప్రశ్న వేశారు. నక్షత్రం అనేది ఇప్పుడు లేటెస్ట్గా సైంటిస్టులు కూడా అది దేవుని ద్వారానే ఏర్పాటు చెప్పిన ఒక నక్షత్రము అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ మన ఆర్బిట్లో ఉన్నటువంటి 2 నక్షత్రాలు ఏకమైనప్పుడు ఒక అద్భుతమైనటువంటి కాంతి జనించినది అది ఆ దినాన జ్ఞానులకు కనబడినది. కనుక వాళ్ళు ఒక ప్రత్యేకమైన వెలుగును చూడగలిగారు. ఆ వెలుగే వారిని బెత్లెహేముకి నడిపించింది అని చెప్తారు. దానికి కూడా దేవుని యొక్క వాక్యంలో ప్రాఫెసీ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క ప్రత్యక్షత తెలివి లేని వాళ్ళకిని, తెలివి ఉన్న వాళ్ళకిని, జ్ఞానులకును జ్ఞానహీనులకును ఇద్దరికీ సమానంగా బోధించబడినది, ఇద్దరికీ సమానంగా తెలియచేయబడినది. జ్ఞానులకు వాళ్ళ జ్ఞానం ప్రకారము దేవుడు జన్మించాడు అని వాళ్ళ జ్ఞానానుసారంగా వాళ్ళకి బయలుపరిచాడు. గొర్రెల కాపర్లకు వాళ్ళకి జ్ఞానం లేదు కనుక వాళ్ళకి డైరెక్ట్గా దేవుని దూత దిగి వచ్చి వాళ్ళకి పర్సనల్గా సువార్త చెప్పి వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించారు. సో దేవుడు అనేవాడు అందరికీ దేవుడు అన్నట్టు విషయాన్ని మీరు అడిగిన దాంట్లో చెప్ప. క్రిస్మస్ ట్రీ డెకరేషన్ చేయడం, ఇంటిళ్ళ పాది దాన్ని ఒక సెలబ్రేషన్ లాగా, ఆ సెలబ్రేషన్లో యూనిటీగా వచ్చి సెలబ్రేట్ చేయడానికి వెనక ఉన్న సారాంశం ఏంటి సార్? క్రిస్మస్ ట్రీ ఇది జస్ట్ కాంట్రవర్షియల్ విషయమైనప్పటికీ దాని వెనకాల ఉన్నటువంటి విషయం మాత్రం మంచిదే, ఇట్స్ గుడ్. అదేంటంటే జర్మన్ బ్యాక్గ్రౌండ్. యాక్చువల్లీ జర్మన్లో ఈ ఐస్ మనకు మంచు ఉంటుంది కదండి, ఆ మంచు చాలా కాలం ఉంటుంది, డార్క్ చీకటి మంచు సమయం. ఎప్పుడో కొద్ది సమయమే వెలుతురు వస్తుంది, సూర్యుడు వస్తుంటాడు. సో ఈ సమయంలో వాళ్ళు వెలుతురు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడున్నటువంటి ఈ ట్రీస్ని ఏం చేస్తారంటే వాళ్ళు కట్ చేసి వాళ్ళు రాత్రిపూట ఆ చలి కాచుకోవడానికి వెలిగిస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎదురు చూస్తుంటారు. సో ఆ ట్రీ, ఆ యొక్క దుంగలు అంటారు కదా, అవన్నీ కూడా వాళ్ళు వెలిగిస్తూ ఆ ట్రీని యాక్చువల్గా వెలుగు కోసం యూజ్ చేస్తుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ట్రీని తీసుకొచ్చి ఒక న్యూనెస్, ఒక కొత్తదాన్ని, ఒక కొత్త విధానాన్ని ఇది ప్రసాదిస్తుంది, ఇది మాకు తీసుకొస్తుంది అనే ఒక ఆలోచనలో ఉండేవాళ్ళు. ఆ తర్వాత కొంతమంది దాన్ని ఏం చేస్తారంటే రోమన్ గవర్నమెంట్ వాళ్ళు, రోమా ప్రభుత్వం వాళ్ళు దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు అని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏం చేస్తున్నారు, ఈ ట్రీయే ఒక అంటే అభివృద్ధికి సూచనగా, తర్వాత ఫర్టిలిటీకి సూచనగా, ఒక మంచి జరగడానికి సూచనగా ఉందని దాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేశారు. సో ఏమైతే ఏమింది, ట్రీ వల్ల మనకు వచ్చిన నష్టమేమి లేదు, దానివల్ల మనము శాపాలు తెచ్చుకునేది ఏమీ లేదు. సో మనం ఏం చేస్తున్నామంటే ఆ ఇంటిని అలంకరించడానికి అలంకరణ వస్తువులు ఒకటిగా ఇప్పుడు ప్రజెంట్గా మనం చూస్తున్నాం. సో మన మాలకు పైన నీకు ట్రీ కనిపిస్తుంది, దాంట్లో స్టార్స్ అవన్నీ ఉంటుంటాయి, అక్కడ శాంటాక్లాస్ ఉంటాడు, అటు మనం ఎక్కడ షాపింగ్ మాల్కి పోయినా షాపింగ్ దాంట్లో ఉంటుంది. సో ఒక డెకరేటివ్ మనకు ఒక ఆర్ట్ మనం చూస్తాము దాన్ని. సో దాని వెనకాల పెద్దగా ఏం లేదు, కానీ దాంట్లో ఉన్నటువంటి ఒక అర్థం ఏంటంటే
ఆ ఫర్టిలిటీ అనేది ఉంటుంది, ఒక న్యూనెస్ ఉంటుంది. ఆ చెట్టు ఎప్పుడు వాడిపోదు, రైట్. అది అది ఎప్పుడు వాడిపోదు అనమాట. సో అది ఏ కాలమైనా అది రెగ్యులర్గా అట్లే ఉంటుంది. సో దాని వెనకాల ఏంటంటే అది ఏదైనా కూడా ఆ బ్లెస్సింగ్స్ కూడా కంటిన్యూగా ఉండాలి అనేటువంటి ఒక అర్థంతో ఆ చెట్టును పెట్టడమే కానీ ఆ చెట్టుకి క్రిస్మస్కి ఏం సంబంధం లేదు యాక్చువల్లీ. ఓకే సార్. ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్స్లో శాంతాక్లాస్ పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు అనేవాళ్ళు శాంతాక్లాస్ అని మాట వినంగానే ఎనీ మంత్ ఆఫ్ ద డే వాళ్ళు ఎస్ ఎక్సైట్ అయిపోతారు. ఎస్ యువర్ రైట్. సో ఆ రెండిటికి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి సార్? సో యాక్చువల్గా శాంటా క్లాస్ అనేటువంటి క్యారెక్టరు ముందు నుంచి లేదు. సో దరిదాపు ఐ మే నాట్ కరెక్ట్ ఆర్ కరెక్ట్ 343 సంవత్సరాల్లో ఒక బిషప్ ఉండేవాడు, రోమన్ క్యాథలిక్ బిషప్ ఉండేవాడు. ఆ బిషప్ నికోలస్, ఆ బిషప్ నికోలస్ ఆయనకి పెళ్ళైన కొనమని అంటారు, పెళ్ళి కాను కొనమంటారు, ఇట్స్ ఓకే. సో ఆ ట్రెడిషన్ ఏంటంటే మనం వెళ్ళి గురువులు చెప్పుకోవాలి, మేము ఇలా తప్పు చేశాము, మాకు నివారణ కావాలి అంటే గురువు గారు వాళ్ళ చెవిలో ఇలా చేయండి ప్రార్థన, ఇలా చేయండి అని చెప్తారనమాట సొల్యూషన్. ఇప్పటికీ రోమన్ క్యాథలిజం అది ఉంది. సో అక్కడ ఒక ఫ్యామిలీ అతనుకున్న కష్టంలో, బాధల్లో, వేదనల్లో చర్చికి వెళ్ళి ఆ ఫాదర్తో చెప్తాడు, ఆ బిషప్ చెప్తారనమాట. కనపడు అవతల బిషప్ ఎవరో, స్క్రీన్ ఉంటుంది. సో వాయిస్ మాత్రం వినపడుతుంది అనమాట. సో ఈయన ప్రశ్న వేయడం, ఆయన జవాబు చెప్పడం, మేబీ ఈయన హెల్ప్ కోసం వెళ్ళి ఉండొచ్చు, ఆయన నిజంగా ప్రార్థన చేసి ఉండొచ్చు. ఆ తర్వాత అసలు నిజమా కాదా అని ఆ బిషప్ వెళ్ళి వాచ్ చేస్తాడు అనమాట, నిజంగా ఈ వ్యక్తి ఇలాంటి ప్రాబ్లం ఉన్నాడా అని. సో నిజంగా వచ్చినప్పుడు వాళ్ళ ఫాదరు, మేము 3 చిల్డ్రన్ ఉంటారు, ఆడపిల్లలు, వాళ్ళతో చెప్తూ ఉంటారు, పెద్దదాన్ని నేను అమ్మేస్తాను, మనం బతకలేము, ఆ డబ్బులతో మనం బతుకుతామని అనుకుంటుంటే ఆయన కిటికీలోంచి వింటాడు. విని మరుసటి రోజు ఏం చేస్తాడంటే వెళ్ళి వాళ్ళు నిద్రపోతున్న సమయంలో కిటికీలోంచి ఒక గిఫ్ట్ అట్లా వేసేస్తాడు. సో ఉదయం లేచిన తర్వాత తండ్రి చూస్తే గిఫ్ట్ ఉంటుంది, అందులో డబ్బులు ఉంటాయి, గోల్డ్ ఉంటుంది. అరే ఎవరు తీసుకొచ్చారు మన దగ్గర ఏంటంటే లోపల అంతా చూస్తాడు, ఎవరు ఉండరు. సో దేవుడు ఇలాగా వచ్చాడా అని ఆ ప్రాబ్లం గట్టెక్కిపోతుంది. అలా 2వ అమ్మాయి, అలా 3వ అమ్మాయి. సో 3వ అమ్మాయికి వచ్చేసరికి ఈ ఫాదర్ ఏం చేస్తాడు, గబగబగా వేసేసి వెళ్ళిపోతుంటాడు. 2 సార్లు చూశాడు కదా తండ్రి, 3 అలర్ట్ అయిపోయాడు, ఇదేదో జరుగుతుంది అని. సో వెంటనే తలుపు చూసి చూస్తే ఈ బిషప్ వెళుతూ ఉంటాడు అనమాట. అప్పుడు నువ్వే కదా ఈ పని చేస్తున్నావంటే, నువ్వు దేవుడికి ప్రార్థన చేసావు కదా నీ సమస్యలు తీర్చుకోవడానికి, నా రూపంలో వచ్చి ఇచ్చాడులేయా, బీ హ్యాపీ అన్నప్పుడు అక్కడ ఆయన పేరు నికోలస్. సో సెయింట్ నికోలస్. దాన్ని క్రమేణా 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 శాంటా క్లాస్ అని ఒకళ్ళు. సో ఇంకొక పేరు అంటే ఆ నికోలస్ వైఫ్ పేరు కూడా క్లౌస్ అని ఉంటుంది. సో 2 కలిపి శాంటా క్లాస్ అని అన్నారు. సో అప్పటి నుంచి పిల్లలకి ఏంటంటే లేని వాళ్ళకి ఇవ్వడం అనేది అలవాటైపోయింది. సో అది రాంగ్ ఏమంటే పిల్లలకి చాక్లెట్లు, కేక్స్ ఇవ్వడము, పిల్లల్ని ఎంకరేజ్ చేయడము, అంటే గిఫ్ట్స్ ఇవ్వడము అనేది నేర్పించడం. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి, లేని వాళ్ళకి పెట్టాలి, వాళ్ళలో మనం సంతోషం నింపాలి, ఆ దేవుని ప్రేమను మనం చూపించాలి అనేది ఆ గిఫ్ట్లో మనం నేర్చుకుంటున్నాం, పిల్లలకి అదే నేర్పుతున్నాం. కనుక పిల్లలు శాంటా క్లాస్ వస్తున్నాడంటే ఏదో ఒక గిఫ్ట్ తీసుకొస్తాడు అనే ఒక ఆలోచన, హోప్, ఎంకరేజ్మెంట్. ఎస్. ఇప్పుడు అదే పిల్లలకి మామూలుగా మనం చెప్పేటప్పుడు క్రిస్మస్ అంటేనే మీరు మంచిగా ఉన్నారు అంటే ఇయర్ అంతా మీకు లాస్ట్లో క్రిస్మస్ ట్రీ కింద చాలా గిఫ్ట్లు వస్తాయని చెప్తాం. అది మిస్లీడ్ చేస్తున్నట్టు ఉంటుందా సార్? అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా గిఫ్ట్లు అనేది గివింగ్ బ్యాక్ అని, హెల్ప్ చేయాలి అని. కాకపోతే మనం పిల్లల్ని డిసిప్లైన్ చేయడానికి యూస్ చేస్తున్నాం, కానీ దాని రియల్ ఇంపార్టెన్స్ అనేది పిల్లలకు చెప్పట్లేదు. సో ఈ కార్యక్రమం ద్వారా శాంతా క్లాస్ ట్రీ కింద పెట్టే గిఫ్ట్లు ఏదైతే ఉందో పిల్లలకి, దాని రియల్ మీనింగ్ చెప్తారా? సో ఇది ఎట్లా అది మనకు మన దైనందిక జీవితంలో అది ఎట్లా వచ్చిందంటే, పిల్లలు అడుగుతుంటారు తల్లిదండ్రుల్ని, నాకు ఈ పండగకి ఇది కావాలి, ఇది కావాలంటే దేవుడు ఇస్తాడులే, ప్రేయర్ చేయండి అని అంటూ ఉంటాం. సో ఇది ఒక కారణంగా తల్లిదండ్రులు తీసుకొని వాళ్ళు ఏమైతే అడుగుతారో వాళ్ళకి తెలియకుండా కొనిపెట్టి వాళ్ళు నిద్ర లేచే సమయానికి ఆ ట్రీని డెకరేట్ చేసి
వాళ్ళు ఆ గిఫ్ట్స్ నాడు పెడతారనమాట. సో పిల్లలు లేచిన వెంటనే వాళ్ళు చూసి చాలా ఆశ్చర్యపడతారు. సో వాళ్ళు ఆ ఇచ్చేటువంటి ఆ తత్వాన్ని నేర్పిస్తున్నారు పిల్లలకి. సో పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి అది నేర్చుకోవడం, మనకు మాత్రమే గిఫ్ట్స్ కాదు ఇతరులకు ఇవ్వాలి అనేటువంటి తత్వాన్ని తల్లిదండ్రుల ద్వారా వాళ్ళు తెలుసుకుంటున్నారు అన్నమాట. సో అది చేయగలిగితే మనం ఎంత తెలిసిస్తాము, కానీ తెలియకుండా ఇవ్వగలిగితే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇలా ఎందుకు చేశారంటే వి లవ్ యూ, అందుకోసం ఇవ్వగలుగుతాం. సో ఇఫ్ యూ లవ్ సంబడి యూ కెన్ షేర్ యువర్ లవ్. మీరు ఎవరైనా ప్రేమించగలిగితే వారికి కూడా మీ ప్రేమను చూపించగలరు. ఎందుకంటే క్రీస్తు మనల్ని ప్రేమించాడు కనుక, మనం ప్రేమించి లోకానికి వచ్చాడు, రావడమే కాదు ఆయన ప్రాణం కూడా పెట్టాడు కనుక ఇవ్వడం అనేది ఈ క్రిస్మస్లో మెయిన్ మనకు కనపడుతుంది. ఇప్పుడు గివింగ్ బ్యాక్ అనేది అయితే అన్నామో సార్, ఈ క్రిస్మస్ సందర్భంగా చర్చ్ ద్వారా ఫ్యామిలీస్ చర్చ్కు వచ్చి పూర్ పీపుల్కి ఎవరైతే లేని వాళ్ళకి ఈ ఇనిషియేటివ్స్ ఏమైనా జరుగుతూ ఉంటాయి సార్ చర్చ్ ద్వారా? రెగ్యులర్గా ప్రతి చర్చ్లో అదొక క్రిస్మస్ సీజన్లో అదొక పాయింట్. సో రెగ్యులర్గా పేదలను దర్శించటము, వాళ్ళకి లేనివి ఇవ్వటము. ఇప్పుడు చలి సీజన్లో కొంతమంది ఏం చేస్తారంటే ఈ బ్లాంకెట్స్ ఉన్నాయి కదండి, బ్లాంకెట్స్ తీసుకొని వీళ్ళే స్వచ్ఛందంగా వెళ్ళి ఎవరైతే చలిలో ఉంటున్నారో వాళ్ళకి ఇచ్చేసి వెళ్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళని చర్చికి ఆహ్వానిస్తారు, పేదవాళ్ళని చర్చికి ఆహ్వానించి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. సో కొంతమంది పూర్ చర్చెస్ ఉంటాయి, వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి భోజనాలు సప్లై చేస్తారు, ఫుడ్ సప్లై చేస్తారు, అలాగే క్లోతింగ్ కూడా ఇస్తారు. అట్లా ప్రతి చర్చి కూడా వాళ్ళ లిమిట్స్లో వాళ్ళకున్న దాంట్లో ప్రతి ఏ చిన్న చర్చి కూడా వాళ్ళ తగ్గట్టు చేస్తారండి. పెద్ద చర్చ్ అని మెగా చర్చెస్ మాత్రమే కాదు, చిన్న చిన్న స్మాల్ చర్చెస్ కూడా వాళ్ళకున్న దాంట్లోనే ఇవ్వడం మనం చూస్తాం. ఇవి రెగ్యులర్గా హోల్ మంత్ ఆఫ్ డిసెంబర్ అంతా జరుగుతూ ఉంటాయి. సార్ ఫైనల్గా ఈ క్రిస్మస్ సందర్భంగా మీరు సుమన్ టీవీ నెల్లూరు తరపున యువతకి ఏమైనా సందేశం ఇద్దాం అనుకుంటున్నారా? మంచిది, చాలా మంచి క్వశ్చన్ చేశారమ్మా. మంచిది. సుమన్ టీవీ ప్రేక్షకులకు సుమన్ టీవీ తరపున, యజమాని తరపున, మరి టీం తరపున అందరికీ నేను శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా యూత్ అనేది ఇన్ ఎవ్రీ ఏరియా సో చాలా మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎలాగంటే నేను ముందు చెప్తాను, ఏదైనా ఒకటి స్థిరం కావాలంటే అది డిపెండ్స్ ఆన్ యూత్. పెద్దవాళ్ళు ఏం చేయలేరు, అయిపోయింది వాళ్ళ ఏజ్ అయిపోయింది, వాళ్ళ థింకింగ్ అయిపోయింది, వాళ్ళ ఎరా అయిపోయింది, వాళ్ళ ఉన్న ఎన్విరాన్మెంట్ అయిపోయింది, వాళ్ళకున్నటువంటి పరిస్థితులు అయిపోయాయి. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మా దినంలో టీవీ అనేది బిగ్ థింగ్ అనమాట మాకు. అది కూడా బ్లాక్ అండ్ వైట్. ఫోన్ అనేది అసలు నథింగ్, ఏం లేదు, అసలు మనకు తెలియదు అనమాట. ఇప్పుడు చూడండి అంత వచ్చేసింది, ప్రతి ఒక్క యవనసు చేతిలో పెద్ద ఫోన్లు. సో ఎవ్రీథింగ్ ఇన్ హ్యాండ్. సో అది కూడా కాకుండా ఇప్పుడు ఏఐ వచ్చేసింది. సో నువ్వు ఇంకెక్కడ పోవాల్సిన అవసరం లే. సో చెడిపోవడానికి ఇంతకుముందు నువ్వు బయటకు వెళ్తే చెడిపోతావరా అనేది కాదు, ఇప్పుడు నువ్వు వెళ్ళకపోయినా చెడిపోతున్నావు. ఇది వరకు చెడిపోవడానికి కారణం అంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ అనో అదొక్కటే మ్యాక్సిమం రీజన్ ఉండేది. ఇప్పుడు అంటే సో యూత్ వాళ్ళకంటే ఎక్కువ ఫ్రీడమ్. వన్ సైడ్ ఆఫ్ దట్ ఈస్ గుడ్, వన్ సైడ్ ఆఫ్ దట్ ఈస్ బ్యాడ్. సో ఫ్రీడమ్ ఉండాలి, అది అదుపులో ఉండాలి. సో యూత్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ కాలేజీలు అయితేనేమి, వాళ్ళ స్కూల్స్ అయితే స్ట్రెస్, చాలా స్ట్రెస్. మా దినాల్లో ఎక్కలు రాస్తే పాస్ అయిపోయాం అంతే. మాకు మ్యాథ్స్లో ఎక్కలు రాసామంటే పాస్ అవుట్. ఇప్పుడు పాస్ అవ్వాలంటే అదొక పెద్ద స్ట్రెస్ నాకు. ఏం చదవాలా, ఏం రాయాలా, ఎన్ని మార్కులు వస్తాయి, ఒక పక్కనోడికి ఎక్కువ వస్తాయేమో, వీడికి తక్కువ వేస్తాము అని నేను ఒకరినొకరు పోల్చుకొని నేను మెంటల్గా నేను ఫీల్ అయిపోతున్నాను. సో దీంట్లో ఏమైపోతుందంటే నా ఫ్యామిలీ నుంచి నేను దూరం అయిపోతున్నాను, నా తల్లిదండ్రుల దీంట్లో నుంచి నేను దూరం అయిపోతున్నా. సో నాలో ఉన్న స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. నేను ఎవరికి చెప్పలేకపోతున్నా, ఎవరితో పంచుకోలేకపోతున్నా, అది నాలోనే పెట్టుకొని నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా. పోనీ తల్లిదండ్రులు అడిగితే చెప్దామంటే వీళ్ళు చెప్పరుగా,
మ్మ్. కొన్ని ఫ్రెండ్స్ అడిగితే చెప్దామంటే చెప్పరుగా. సో యూత్ వాళ్ళు ఓపెన్ అవ్వాలి. వాళ్ళకు ఉన్నటువంటి టెన్షన్ చెప్పాలి, తల్లిదండ్రులకు చెప్పాలి, ఒక డాక్టర్ దగ్గర డాక్టర్ చెప్పాలి, లేదు ఒక గురువు గారి దగ్గరికి తీసుకెళ్తే ఆ గురువు గారికి చెప్పాలి, లేదు నీ ఫ్రెండ్ని తీసుకొచ్చి అరే నువ్వు కాస్త మాట్లాడరా వీడు చాలా డల్గా ఉన్నాడు అని అంటే కనీసం ఓపెన్ అవ్వాలి ఫ్రెండ్ దగ్గర అన్న. అప్పుడు ఎవరైనా నీకు హెల్ప్ చేయగలరు, దాంట్లోంచి నువ్వు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. సో యూత్ వాళ్ళకి ఆ ఫ్రీడమ్ వలన స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత సమాజంలో. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత, ఒక గురువులదే మాత్రమే కాదు, పేరెంట్స్ది, ఫ్రెండ్స్ది, రిలేటివ్స్ది, అలాగే రిలీజియస్ పాస్టర్స్ కానీ గురువులు కానీ ఎవరైనా వాళ్ళు కూడా బాధ్యత, అందరి బాధ్యత ఉంది. సో ఎప్పుడైతే అందరూ బాధ్యతయుతంగా నడుస్తారో ఒక మంచి సొసైటీని మనము రేజ్ చేయొచ్చు, యూత్లో మంచి అవేర్నెస్ తీసుకురావచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆ యూత్ అంటే ఏంటంటే 13 to 19 ఆర్ 25, వీళ్ళు ఏంటంటే సైకాలజీ ప్రకారము వాళ్ళు తమ మీద తాము ఆధారపడేవాళ్ళు, ఎవరి మాట వినరు, ఎవరు సజెషన్ కూడా తీసుకోరు. దాంట్లోంచి మనం బయటకు వచ్చాం, నేను బయటకు వచ్చాను. సో ఐ నో, ఎందుకంటే నేను ఎవరు మాట విన్నాను, ఎందుకంటే నాకే ఐ కెన్ అనేటువంటిది ఎప్పుడైతే అది బ్లాక్ అవుతుందో అప్పుడు నేను డిప్రెషన్కి వెళ్ళిపోతాను. సర్వసాధారణంగా ఇదే జరుగుతుంది. సో ఇది అందరి బాధ్యత, అందరూ యూత్ని ప్రేమించాలి, వాళ్ళని దగ్గర కూర్చోబెట్టాలి, తల్లిదండ్రులు కానీ కొంత టైం స్పెండ్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు ఎందుకు అలా సైలెంట్గా ఉన్నారు, ఎందుకు అలా మూడీగా ఉన్నారు, ఏం జరిగింది అని వాళ్ళని కాస్త ఓపెన్ అప్ పెట్టాడు చూడగలిగితే మంచి సొసైటీని మనము చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీ నెల్లూరు ప్రేక్షకులకి చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. అండ్ మాకు జీసస్ క్రైస్ట్ గురించి, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఒక ఇంపార్టెన్స్ గురించి, అండ్ యూత్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటారు అనేది చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారుగా పాస్టర్ గారి మాటల్లో క్రిస్మస్ గురించి, క్రిస్మస్ సెలబ్రేషన్స్ యొక్క గొప్పతనం గురించి ఎంత బాగా తెలుసుకున్నామో, అంతేకాకుండా క్రిస్మస్ ట్రీ డెకరేషన్ ఎలా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, దీనివల్ల మన పిల్లలు ఏం తెలుసుకుంటున్నారు అన్నీ చక్కగా తెలుసుకున్నాం. అంతేకాకుండా పాస్టర్ గారు చివరిలో మన యూత్కి ఒక మంచి సందేశాన్ని కూడా అందించారు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో మనం చక్కగా విన్నాం, తెలుసుకున్నాం అండ్ సెలబ్రేట్ కూడా చేసుకుంటున్నాం. చూస్తున్న మీ అందరికీ సుమన్ టీవీ నెల్లూరు తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ.